హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దొంగలు దొంగలించలేనిది, రాజులు లాక్కోలేనిది, సోదరులు పంచుకోలేనిది, మరి ఖర్చు చేసే కొద్దీ పెరిగేది కేవలం నాలెడ్జ్ మాత్రమే. ఈ రోజుల్లో మనం స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా గోల్డ్ అని రకరకాల పెట్టుబడులు వెంట పడుతున్నాం. కానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు వారెన్ బఫెట్ కూడా ఒకే ఒక మాట అంటాడు: అన్నిటికంటే గొప్ప ఇన్వెస్ట్మెంట్ మీపై మీరు పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్. మీరు దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు? వస్తువుల మీదనా లేక మీ మీదనా? మార్కెట్లు పడిపోవచ్చు, ఆస్తులు కరిగిపోవచ్చు, బట్ మీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాయి. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది ఎప్పుడు అత్యధిక వడ్డీని ఇస్తుంది. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంటే కేవలం డబ్బు దాచడం కాదు, అది మిమ్మల్ని మీరు మార్చుకోవడం. చాణక్యుడి ప్రకారం స్కిల్స్ లేని వ్యక్తి దగ్గర ఎంత ధనం ఉన్నా దాన్ని కాపాడుకోలేడు. మీ వృత్తిలో మీరు ఎక్స్పర్ట్ అయితేనే ఆటోమేటిక్ గా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. పెట్టుబడిని చిన్న వయసులోనే మొదలు పెట్టండి. పవర్ ఆఫ్ టైం కాంపౌండింగ్ ని మీ చిన్న మొత్తాన్ని కూడా భారీ సంపదగా మారుస్తుందని గుర్తుపెట్టుకోండి. సంపాదించిన డబ్బును హాస్పిటల్స్ కి కట్టకూడదంటే మీ ఆరోగ్యంపై ఈ రోజు ఇన్వెస్ట్ చేయండి. సరైన న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ మీ జీవిత కాలాన్ని పెంచుతాయి. థింక్ అబౌట్ ఇట్. మీరు కొనే కొత్త ఫోన్ ఒక సంవత్సరంలో తన విలువను కోల్పోవచ్చు, కానీ మీరు నేర్చుకునే కొత్త స్కిల్ మీ జీవితాంతం ఆదాయాన్నే ఇస్తుంది. మరి ఈ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టడానికి 2 యాక్షన్ పాయింట్స్ ని చూద్దాం. యాక్షన్ నెంబర్ 1, ది లెర్నింగ్ బడ్జెట్. ప్రతి నెల మీ సంపదలో కనీసం 10% పుస్తకాలు కొనడానికి, లేదా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి, లేదా సెమినార్లు వెళ్ళడానికి కేటాయించండి. యాక్షన్ నెంబర్ 2, నెట్వర్కింగ్. తెలివైన వ్యక్తులతో సమయం గడపండి. చాణక్యుడు చెప్పినట్లు మంచి వ్యక్తుల ఫ్రెండ్షిప్స్ మీ ఆలోచన విధానాన్ని మార్చి కొత్త పెట్టుబడి అవకాశాలను చూపిస్తుంది. మీరే మీ అతిపెద్ద ఆస్తి అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీ నైపుణ్యం పెంచుకునే ఒక చిన్న పనిని ప్రారంభించండి. దిస్ ఈస్ వన్ మోర్ టుమారో. రేపటి కోసం ఈ రోజు చేసే ఒక చిన్న ప్రయత్నం. మీరేం చేయాలనుకుంటున్నారో దాన్ని ప్లాన్ చేయండి. ఇప్పుడే మొదలు పెట్టండి. సైనింగ్ ఆఫ్, మీ వీకే.